ఒకసారి వివేకానందుల వారు తన శిష్యులతో కలిసి భిక్షాటనకి వెళ్లారు. వాళ్ళు ఒక ఇంటి ముందు ఆగి అమ్మా భవతి భిక్షాందేహి అని అడిగితే ఆమెమో చేతులు ఖాళీ లేవు వెళ్ళండి అని చెప్పింది. ఇంకొకరింటి ముందుకెళ్తే ఆమెమో సగం పాడైపోయినా అరటిపండు ఇచ్చింది. ఇంకొక ఆమె ఇంటి ముందుకెళ్తే ఆమెమో ఏం పని పాట లేదా అని గట్టిగా తిడుతూ శాపనార్థాలు పెట్టు పంపించింది. ఇక ఇంకో ఇద్దరేమో కొంచెం బియ్యం పెట్టారు. అవన్నీ తీసుకొని వాళ్ళు ఆశ్రమానికి పోతూ పోతూ మధ్యలో ఒక ఆవు కనపడితే ఆ పాడైపోయిన అరటిపండు తీసేసి మిగతా అరటిపండుకు ఆవుకు పెట్టేసి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక ఒక శిష్యుడు చాలా చాలా దిగ్వాలుగా కనపడితే ఏమైంది అని అడిగితే మనమేమో ఆమె అన్ని శాపనార్థాలు పెట్టింది, అవి ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది అని చెప్తే అప్పుడు వివేకానందుల వారు అంటారు, సరే నువ్వు ఇప్పుడు ఆశ్రమానికి ఏమేమి తెచ్చావు అంటే ఏం తెచ్చాము స్వామి, అరటిపండు ఏమో ఆవుకు పెట్టేశాము, ఇక బియ్యం ఒకటే తెచ్చుకున్నాం కదా అంటే మరి నీతో రాని దాని గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు, ఆమె ఇచ్చింది కానీ మనం అది తీసుకోలేదు కదా, మనం తెచ్చుకోలేదు, మనం తెచ్చుకున్న దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు అని అతన్ని సమాధాన పరుస్తాడు. మనం కూడా అంతే, అనవసరమైన వాటి గురించి ఆలోచించి ఆలోచించి ఎప్పుడెప్పుడో జరిగిన దాన్ని గుర్తు చేసుకుని మరీ బాధపడుతుంటాం. అంతేగాని ఆనందాలు మనం ఉన్న సంతోష సమయాలను గుర్తు చేసుకుని సంతోషపడం. అందుకే ఎప్పుడు అయిపోయిన వాటి గురించి ఆలోచించకండి, జరగాల్సిన వాటిని మాత్రమే ఆలోచించండి, హ్యాపీగా ఉండండి.